హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకాళలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్కి, మహామహోపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన నితిక ఏంజల్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణ పత్రి మేడం గారికి అనంతకోటి స్వప్నేశ్వర్ మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రాంజా మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి ఈ యొక్క మనుషులకి నాకు ఎంతగానో సహకరిస్తుంది. మా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు ధరణి యోగము అనే పుస్తకాన్ని 4వ రోజు చదువుతున్నామండి. ఇక్కడ అంతరమున కుండలని ఎట్లు వేగంగా స్ఫురించుచుండును, ఆ విధంగా స్పష్టమైన జ్ఞానము జన్మించుచుండును. అనగా నేత్రము మరియు తదితర ఇంద్రియములతోటి విషయములు, స్పర్శ కార్యకారణ రూపయంత్రము యొక్క ప్రేరకుడు పరమాత్మ శరీర విషయముల యొక్క జ్ఞానము జనించుచుండును. ఇట్టి కుండలిని నాడి యందు హృదయ కోశమున గల నాడులన్నీ సంబంధం కలిగి ఉన్నది. అనగా ఆ నాడులన్నీ కుండలిని యందు ఉత్పన్నమై తిరిగి కుండలిని యందే లయమగుచున్నది. ఇది ఎట్లుండుననగా నదులన్నీ సముద్రం నుండి ఉత్పన్నమై తిరిగి సముద్రం నందు కలిసినట్లు ఉండును. సమస్త ఇంద్రియ జ్ఞానములకు బీజము కుండలిని. ఎందుకనగా ఇది అణువాయువు రూపమున ఊర్ధ్వ గమనము నందు, అపాన వాయువు రూపమున అధోముఖము నందు ఉన్ముఖమై ఉండుట వలన కుండలిని సమస్త ఇంద్రియ జ్ఞానములకు మూలముగా పనిచేస్తుంది. ఈ ప్రకారము కుండలిని కోశము చేతనే సర్వ విధములకు జ్ఞానము ఉదయించుచున్నది. చిత్తు చైతన్యము, సంవిత్తు జ్ఞానం, ఈ రెండింటికి మూలము కుండలిని. చిత్తు అంటే చైతన్యము, సంవిత్తు అంటే జ్ఞానం అంట. ఈ రెండింటికి మూలము కుండలిని. ఈ చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది కదా. అయితే జ్ఞానం ఏ విధంగా కుండలిని కోశం చేత ఉదయించును అన్న ప్రశ్న కలదు. దీనికి సమాధానము సర్వత్రా సర్వకాలములందు సమస్తము చైతన్యమై ఉన్నను, జీవులయందు గల తన్మాత్రల కారణము చేత అచటచట కుండలిని యొక్క విశేష అభివ్యక్తి కనిపిస్తుంది. ఈ చైతన్యము బాహ్యమున అంతటా విద్యమానమై ఉన్నను, దేహమందలి బుద్ధి అందే ఈ చైతన్యము విశేషంగా ఉదయిస్తుంది. ఇది ఎట్లుండుననగా సూర్యకిరణాలు ఆకాశం సర్వత్రా సమముగా వ్యాపించి ఉన్నను, దట్టమైన అరణ్యములయందు తక్కువగా బాసిల్లును. అట్లే దర్పణ విద్వాదులయందు అధికంగా బాసిల్లును. చిద్వస్తువు మృత్తిక శిలలయందు కుండలిని శక్తి ప్రకటితమై ఉన్నది. దేవతలు మనుష్యుల యందు అధికంగా విస్పష్టంగా భాషించుచున్నది. వృక్షవర్గమునందు ఇష్టానిష్ట వివేకము లేనిదిగా కనిపించుచున్నది. అయినను సామాన్య సత్తా మాత్రముచే అణు, వృక్ష, జంతు, మానవ వర్గ ఆయా పదార్థములన్నింటి యందును కుండలిని నిక్షిప్తమై ప్రకటితమై ఉన్నది. మనుష్య, పశు, స్థావరాది శరీరముల యందు జ్ఞానము ఒక క్రమంలో ఉదయించును, కానీ మాయచే కల్పితమై ఉంది. కుండలిని అభ్యంత వాయువుచే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, శక్తులు, హృదయము, నాడి సమూహములు పనిచేస్తూ ఉంటాయి. అర్ధనారీశ్వరి విధానమే కుండలిని విధానం.
మానవ రూప సృష్టి విధానమును నడుపుటకు ఆది శక్తి స్వరూపం నుండి విడివడిన శక్తి మానవ రూపమందలి కుండలిని, అదే పరాశక్తి. కుండలిని ఉనికి అతి పురాతనమైనది, అనాది అయినది, నాశరహితమైనది, పరమ శ్రేష్టమైనది, నిరంజనమైనది, సృష్టి నిర్మాణం కర్తవ్య సంబంధమైనది. జగత్తు యొక్క రహస్యములు ఇందు నిక్షిప్తమై ఉన్నాయి. ఆధ్యాత్మిక సంపత్తి అంతయు దీనిలోనే కలదు. ఈ జగత్తు అంతయు నామరూప క్రియారహితమైన సృష్టికర్త స్వరూపం మాత్రమే కుండలిని అను పేరుతో కొనసాగుతున్నది. కుండలిని ఒక్కటే ఈనాడు మానవ శరీరము చలనరహితమైన నిద్రించుచున్నది. అయినా మనస్సు కంటే మహావేగం కలది. ఏ ఇంద్రియమునకు ఇది చిక్కదు. నిత్యమైనది, స్థిరమైనది. ఇది చలించును, చలించదు. దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, నిద్రించుచున్నది, మేల్కొనిచున్నది, సర్వ వ్యాపకమై ఉన్నది. ఈ సృష్టిలో లోపల బయట కూడా ఉన్నది. ఇది అసంభూతి అనగా ప్రకృతి. సృష్టి కారణముకు ప్రకృతికి ప్రతిబింబం. ఇది మాయలో కప్పబడింది. శక్తి యొక్క యథార్థ స్వరూపము నిర్మిట్లు గొల్పెడి తేజోపుంజముతో కప్పబడి ఉంది. ఆ మాయావరణము తొలగిన తక్షణము నీకు పరాశక్తి దర్శనమగను. ఆ దివ్యకరణ కాంతి పుంజంతో మాయను తొలగించగలను. నాకు ఇది పని చేయట్లేదు. ఈ పరాశక్తిని నేత్రములతో చూచుటకు వీలు కాదు. వాక్కుతో వర్ణించుటకు, వివరించుటకు సాధ్యం కానిది. మనస్సుతో చింతించుటకు సత్యం కాదు. అట్టి శక్తిని వర్ణించుట ఎట్లు? నాకు సాధ్యం కాదు. నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సాధనతో మాత్రం అనుభూతికి రాగలదు. అది తెలియ వాటికి, తెలియబడని వాటికి అతీతముగా ఉన్నది. ఏ వస్తువు అయితే ఇంద్రియములతో గ్రహించబడదో, ఏ శక్తితో ఈ సృష్టి పరిణామాలు దాగి ఉన్నవో ఆ వస్తువే కుండలిని. దేనిని మనస్సు చేత భావించుటకు వీలు లేదో అది ఏ కుండలిని. దేని చేత ఈ సృష్టి పరిణామం జరుగుతున్నదో అది ఏ కుండలిని శక్తి అని తెలుసుకొనవలేను. కుండలిని ఒక వస్తువు కాదు, పదార్థం కాదు, అంగము కాదు, అవయవము కాదు, భౌతికము కాదు. ఇది ఒక శక్తి స్వరూపము. అన్యమైనదేదియో కుండలిని శక్తి కాదు. భేదబుద్ధితో సాధకుడు దేనిని ఉపాసించుచున్నాడో అది కుండలిని కాదు. దేనిని అంతఃకరణములైన మనస్సు, బుద్ధి, చిత్తము చూడలేవో, దేనిచే అంతఃకరణ వృత్తులను చూచును అది కుండలిని. అనాత్మ వస్తువుల కుండలినిలు కావు. అది బ్రహ్మము కాదు. దీనిచే బ్రహ్మస్వరూపమైన పరమాత్మను తెలుసుకోవచ్చు. చెవులతో వినది కాదు. దేని చేత ఈ ధాతు, జంతు, వన్య, మానవ సృష్టి పరిణామము చెందుచున్నదో, పని చేయుచున్నదో అదే కుండలిని అని గ్రహించవలెను. ప్రజలు దేనిని ఊహించుకొని ధారణ చేస్తూ ఉపాసించుచున్నారో అది కుండలిని కాదు. ఈ పరాశక్తి యొక్క స్వరూపము ఏది కలదో అది అత్యంత సూక్ష్మము. దీనిని నీవు నిశ్చయముగా స్పష్టముగా తెలుసుకొనవలెను. నీవు బ్రహ్మమును దర్శించితివని తలంచుచున్నావు. నీవు తెలుసుకొనిన బ్రహ్మ స్వరూపము, దేవతల స్వరూపము అతి స్వల్పము. వాటిని కుండలిని శక్తి ద్వారానే తెలుసుకొనవలసి ఉంది. దాని చేతనే పరమాత్మ దర్శనము లభిస్తుంది. రెండవ మార్గము లేదు. కనుక భగవంతుని గురించి నీవు ఏమి తెలుసుకున్నావో అది అసంపూర్ణమే, అజ్ఞానమే. అది ఇంకా తెలుసుకొనవలసి ఉన్నది. నీవు ఏమి తెలుసుకొనలేదు? నీవు ఆరాధించే దేవుని గురించి బాగుగా బోధపడినదని తలంచరాదు. కొంచెమే తెలుసు. ఎందుకో ఇంకా పూర్తిగా బోధపడలేదు. పూర్ణముతోనే తెలుసుకొనవలేను. ఎవడైతే కుండలిని తత్వమును గురించి బాగుగా తెలుసుకొనవలేనని ఎరుగునో అతడు పరాశక్తిని గురించి బాగుగా తెలిసినవాడు. ఎవడు కుండలిని భౌతిక వస్తువని, దానిని బాగుగా తెలుసుకుంటునని
భావించునో ఇట్టివాడు కుండలిని శక్తిని గురించి మీకు తెలియని వాడని సూచన. రూపాదులు, నామాలు, దృశ్యాలు దీనికి లేనందున సాధారణ వస్తువుల వ్యక్తులకు ఇది తెలిసి రాదు. ఇది విషయము కాదు. ఈ కారణంగా కుండలిని శక్తి తెలిసినదని ఎంచిన వాడు దాని స్వరూపమును తెలుసుకొనలేదు. మీకు అతి సమీపమున ఉన్న కుండలిని నీకు గల వ్యత్యాసం ఏమిటి, సంబంధం ఏమిటి అని సంబంధం ఏంటి? విద్యుత్ యొక్క ప్రకాశం వలె కనులు తెరిచినప్పుడు భౌతిక వస్తు పదార్థములను చూడవీలగుతుంది. కన్నులు మూయగానే అవి కనిపించవు. ఈ విధముగా క్షణం మాత్రము మెరుపు మెరిసినప్పుడు కన్నులు మిరుమిట్లు కొలుపునట్లు కుండలిని శక్తి క్షణకాలం మాత్రమే ప్రకాశించును, ప్రజ్వలించును. అది నిరంతరం ప్రకాశించినట్లు సాధన సామర్థ్యం అభ్యాసం ద్వారా సంపాదింపబడింది. దాని చైతన్యంచే బ్రహ్మానంద స్థితిని సంపాదించి ఆనందించవచ్చును. ఆత్మానంద లోకమున ప్రతిష్ఠితుడగును. కుండలిని విషయము మీ శరీర సృష్టి ధర్మమున అత్యంత సూక్ష్మమైనది, గొప్పదైనది, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనందున దీనిని అంత తేలికగా తెలుసుకొనుటకు సాధ్యం కాదు. కుండలిని విద్యను అభ్యసించుట కష్టసాధ్యం. నేను కుండలిని శక్తిని పొందిన వాడినని, శక్తిపాతం చేయగలవాడినని, తాను గొప్ప గురువునని, వివేకవంతుడని భావించి బాహ్య ప్రపంచ జనులకు ప్రచారము ప్రకటన చేయువారు గర్వము కలవారు, మూర్ఖులు, అవివేకులు. అటువంటి వారు గొప్పవారిని శిష్యత్వం కొరకు, ఫలితముల కొరకు వారి వెంట పడువారు గ్రుడ్డివారి వెంట పోవు మరి ఒక గ్రుడ్డివానితో సమానము. ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి సూర్యుని చూపగలడా? కుండలిని శక్తిని పొందిన వారు ధన, మోహ, ఆడంబర భోగములకు దూరంగా ఉంటారు. స్వయం ప్రకటితం చేయరాదు. అటువంటి దంబాచారులకు ఇట్టి బ్రహ్మశక్తులు లభించవు. ఈ శక్తిని గురించి పూర్తిగా ఆచరణ రీతిగా సాధనకు ఉపయోగకరంగా బోధించువారు లేరు. సాధన చేసిన వారు లేరు. సాధించి ఇతరులకు దర్శింపచేయువారు లేరు. దంబాచారులు ఈ రోజులలో అనేకులు కలరు. పరాశక్తిని గురించి వినుటకు అందరికీ సాధ్యం కాదు. ఒక మారు వినినను పూర్తిగా అర్థం చేసుకొని నన్ను సాధన చేయవారు లేరు. ఇట్టి పరిస్థితులలో కుండలిని జ్ఞానమును బోధించువారు లభించుట ఆశ్చర్యకరమైన విషయమే. అర్హత గల గురువు చేత బోధించబడిన వాడై దానిని సాధన ద్వారా సాధించుట ఆశ్చర్యకరమైన విషయమే. అల్పబుద్ధి కలవారికి దీనిని తెలుసుకొనుట శక్యము కాదు. కంటికి కనపడని సమస్త జగత్తు యొక్క చరిత్ర కుండలిని యొక్క బ్రహ్మ శబ్దముచే చెప్పబడుచున్నది. స్వయం ప్రకాశాత్మకమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే కుండలిని అని తెలుసుకొనవలెను. శబ్దవాచకమై చెప్పబడినది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ, పరమశివుడి నుండి విడివడినదే కుండలిని. కుండలిని తత్వము అణువు కంటే అణువుగా, మహత్తు కంటే మహత్తుగా, సూక్ష్మం కంటే సూక్ష్మంగా ప్రతి మానవ శరీరమందు మూలాధారమున కలదు. ఇది మిక్కిలి సూక్ష్మమైనది, సర్వ వ్యాపకమై ఉంది. సర్వ ప్రాణులయందు, సర్వదేహములయందు, సృష్టి యందు, పృథ్వీపై అతి సూక్ష్మ రూపమున, శక్తి రూపమున ప్రవేశించి ఆయా దేహాదులకు తగిన రూపములను కలుగజేయుచున్నది. ఒకే శక్తి ప్రకృతిలోకి ప్రవేశించి తాను పొందిన రూపానుసారముగా మార్పులను కలుగజేయుచున్నది. జగత్తు యొక్క నిర్మాణ, ఉనికి, పనితీరులకు సాక్షి కుండలిని. అనేకమైన సృష్టి విధానములను వ్యక్తపరచుచున్నది. దివ్య రూపమైన దీని రహస్యమును, జ్ఞానమును ఏ జ్ఞానులు పొందుచున్నారో వారు శాశ్వతమైన సుఖమును పొందెదరు. ఈ శక్తి ప్రకాశమైనదా, స్వయం ప్రకాశమైనదా అని నిర్దేశింప శక్యము గాని పరమ రహస్యమును కుండలిని యోగ సాధకులు తెలుసుకొనుచున్నారు. దీనిపైననే లోకములన్నీ ఆధారపడి ఉన్నది. సృష్టి పనితీరుల విధానము దీని పరిధిని అతిక్రమించి పరిణామం చెందదు.
దీని నుండి సృష్టి దశలు, వర్గములు, ప్రపంచము ఆవిర్భవించుచున్నది. ఈ భౌతిక శరీరం పడిపోక ముందే ఈ శక్తి ద్వారా ఈ బ్రహ్మాండం యొక్క స్వరూపమును, విశ్వరూపమును, రహస్యములను తెలుసుకొనవలెను. కుండలిని దర్శనమునకు ఒక మానవ శరీరమే అనువైనది, ఉత్తమమైనది. ప్రతి శరీరమందు స్పష్టమైన ప్రతిబింబించుచున్నది. ఇది ఇది ఉన్నది, అది లేదు అనున్నది కేవలం తత్వజ్ఞాన విచారణతో పొందవలసి ఉంది. సుషుమ్న ద్వారమును కుండలిని శక్తిచే ఛేదించి అమరత్వమును పొందవచ్చునని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఇదే విశ్వరూప బిందువు. రూపము సర్వము సమస్త సృష్టి రహస్య విజ్ఞానములకు నిలయమైనది. రథచక్రం యొక్క కుండలో ఆకులు ఇమిడి ఉన్నట్లు కుండలిని లోపల సర్వము ప్రతిష్ఠితమై ఉంది. జగత్ యొక్క రూపము, ధాతు, వన, జంతు, మానవ వర్గములు, భవిష్యత్ వర్గముల ప్రణాళికలు ఇందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. దీని అందే ప్రాణరూపమైన మానవ తత్వములు సమర్పితమై ఉన్నది. సృష్టి వ్యవహారములను, కర్తవ్యములను నిర్వహిస్తుంది. మానవ సృష్టికి, పృథ్వీకి, జగత్తుకు కుండలినీల మధ్య పరస్పర సంబంధం ఉంది. ఇవన్నీ ఒకదానినొకటి విడువక అనుసంధానంతో జీవించుచున్నాయి. సాలె పురుగు ఏ విధంగా దారమును సృష్టించుచున్నదో, తిరిగి లోపలకు ఏ రీతిగా వెనుకకు తీసుకొనుచున్నదో, ఆ రీతిగా కుండలిని నుండి సృష్టి జీవేతర వర్గములు పుట్టుచున్నవి. ఇది పరవిద్య, సృష్టి రహస్యములకు సంబంధించిన పరమార్థ సత్యము. అత్యంత సన్నిహితమైనది. మూలాధార గుహలో జీవించున్నది. సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది. అట్టి కుండలిని సత్తుగాను అసత్తుగాను సకల జీవులలో ప్రతిష్ఠితమై ఉంది. మానవ జ్ఞానమునకు అతీతంగా ఉన్నది. దేని యందు ఈ పృథ్వీ, వన్య, జంతు, మానవ వర్గములు, రాజ్యములు, దాని ప్రణాళికలు ఉంచబడినవో అదే కుండలిని క్షేత్రం. ఇదే సృష్టి శక్తి. కుండలిని శక్తి పరాశక్తి. ఈ కుండలిని జ్ఞానము మోక్షమునకు సారథి, వారధి అయి ఉన్నది. శరీరమందలి ఏ అవయమునందు సకల జగత్ వర్గములు సమర్పితమై ఉండవు, అది ఒక పరాశక్తి అని తెలుసుకొనవలెను. ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వమును తెలిసినవాడో అట్టివాడే ఈ పరాశక్తిని తెలిసినవాడు. హృదయ గ్రంథులు ఛేదించబడును, సమస్త సంశయములు నివృత్తి అవుతాయి. ఈ బ్రహ్మాండమంతయు ఆ కుండలిలోనే నిండి ఉన్నది. దీనిని తెలుసుకుని వాడే బ్రహ్మజ్ఞాని. అచింత్యములు దూరమైన దానికంటే మిక్కిలి దూరమైనది, మరియు ఇక్కడే మన శరీరంలోని మిక్కిలి దగ్గరగా ఉన్నది. ఇదియే అంతటికి కారణము, సమస్త వర్గముల యొక్క ఉత్పత్తి మరియు పరిణామములకు స్థానం. ఈ విధముగా ఏకంగా ఉన్న కుండలినియే 3 అవస్థలలో 3 రూపములుగా పరిగణించబడుతున్నది. ఈ జగత్తునందరి సర్వ ప్రాణ వర్గమంతయు కుండలిని శక్తి చేతనే వ్యాప్తమై ఉన్నది. అటువంటి శబ్దముచే చెప్పబడిన సమస్తమును అశబ్ద దీనమైన తగుట వలన ఈ సమస్తము కుండలినిగా ఏర్పడినది. ఇట్లా విచారించిన తర్వాత ఈ కుండలినియే బ్రహ్మస్వరూపముగా తెలుసుకొనవలెను. ఈ కుండలిని నుండి మానవ సృష్టి జరిగి దశల వారీగా పరిణామం చెందుచున్నది. ఇంకా మనిషి రూపము పరిపూర్ణముకు చేరలేదు, పరిణామ దశలోనే ఉన్నది. ఆ సృష్టికర్త నుండి లోకములు సృష్టించబడి వాటి పరిణామ కర్తవ్య ప్రణాళికలు కుండలిని యందు దాచబడి ఉన్నది. ఈ సకల జగత్తు యొక్క జన్మ వృత్తాంతము కేవలం ఒక కుండలిని శక్తి ద్వారానే తెలుసుకొనవచ్చు. ప్రకృతి తత్వము, మూల ప్రకృతి. అపరాశక్తియే ఈ శరీరం చుట్టూ వ్యాపించి ఉన్న ఆకాశము. బ్రహ్మ రూపంలో ఉన్న ఈ శక్తి శరీరం లోపల కూడా వ్యాపించి ఉన్నది. ఈ జగత్తు యొక్క సమస్త రహస్య స్వవిషయాలను ఏ వస్తువుతో తెలుసుకొనగలమో అది ఏ కుండలిని శక్తి. అందు సర్వము నిక్షిప్తమై ఉంది. కాస్మాస్ యొక్క భూత, భవిష్యత్తు, వర్తమాన రహస్యములు ఇందులో దొరుకుతాయి. కుండలిని క్షేత్రమున ఈ పరాశక్తి నివసించుచున్నది. నీ జన్మకు, మానవ జన్మకు నీకంటే ముందు జన్మించిన వారి చరిత్రలు ఇందు లభిస్తాయి.
సమస్త సృష్టి నిర్మాణ చరిత్ర, కాలము, పరిణామము ఇన్ని బ్రహ్మ నిక్షిప్తపరిచారు. ఎక్కడ ఎప్పుడు ఈ సృష్టి నిర్మాణం జరిగినదో తెలుసుకున్న జ్ఞానం కుండలిని శక్తిచే తెలుసుకొనవచ్చు. జగత్ నిర్మాణ విషయమున దీనిని దాటి ఎవ్వరను పోలేరు. దీనికి పూర్వము ఏ చరిత్ర లేదు, సృష్టి లేదు, శూన్యము మాయ మాత్రం ఉండేది. సర్వము బీజాంకురంలోనే ఉండేది. అది బ్రహ్మతో ఏది ప్రత్యక్ష జగత్ రూపమున ఉన్నదో అదే అచట అవ్యక్తమై కుండలినిగా ఉన్నది. అప్పుడు అచట ఏమి ఉన్నవో, దేనిని మనం చూడలేమో అదే కుండలిని అయి ఉన్నది. భూత భవిష్యత్ దైవ కార్యముల ప్రణాళికలు కూడా ఇందే భద్రపరచడమైనది. సైన్స్ కుండలిని. మానవ సృష్టి అనేది వర్గీకరణ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది. కావున అది హేతువాదం కాదు, దైవికం. ప్రతి నిర్మాణమునకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణము ఒక కార్యాన్ని సృష్టిస్తుంది. ఈ చర్య సృష్టి ప్రథమ దశ వరకు అన్వయించుటకు వీలుగా సృష్టి మూలం అంత సులభంగా అర్థం కాదు. ముఖ్యంగా సైన్స్ అనే ప్రముఖంగా బలపడిన ఈ రోజుల్లో కుండలిని యోగ వాదానికి బలం తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇది దైవికం, అది విజ్ఞానం. కానీ సృష్టి పరిణామ ప్రక్రియ ఒక హేతు తర్కవాద సహితమైనది కాదు. ఈ వాదంను అధిగమించి పోయిన వారికి ఈ జ్ఞానము కలుగుతుంది. ఈ సృష్టిలో గల అనేక వర్గములలో మానవ సృష్టి ఒక వర్గమే. ఈ సృష్టి మూలాన్ని తెలుసుకుని జ్ఞానం కుండలిని ఆధారంగా సంపాదించవచ్చు. సృష్టి రహస్యములను కేవలం కుండలిని ద్వారా తెలుసుకొనవలసినదే కానీ రెండవ మార్గం లేదు. అయితే ఇట్టి జ్ఞాన నిధి కేవలం యోగులకే పరిమితమైంది. అడుగున ఉంది, ప్రజాదరణకు రాలేదు. కుండలిని మేల్కొల్పట ద్వారా ఈ రహస్యములు వెల్లడి అవుతాయి. సైన్స్ ఈ సృష్టి నిర్మాణ రహస్య విజ్ఞానం అందించలేదు. దానికి కుండలిని యోగ మార్గము ఒకటే కలదు, మరొక మార్గము లేదు. ఈ యోగము యొక్క పరమావధి సత్యాన్వేషణయే. సైన్స్ ధ్యేయం కూడా ఒకటే, కానీ దానిని అన్వేషించుటకు భిన్న భిన్న మార్గములను పాటిస్తున్నారు. సైన్స్ భౌతిక పదార్థం సంబంధమైనది. నిరూపణలపై, ఆధారాలపై సైన్స్ నిర్ణయిస్తుంది. కావున సైన్స్ కు అందని జ్ఞానము ఇంకా ఎంతో ఈ సృష్టిలో మిగిలి ఉంది. అది శాస్త్రాలకు అందదు. ఉదాహరణకు కుండలిని శాస్త్రారము, షట్చక్రాలు, సుషుమ్న నాడి, ప్రాణము, మెరీ లైఫ్ వాటి కర్తవ్య ప్రభావాలు సైన్స్ కు తెలియవు. అదే మాదిరి సృష్టిలో దాగి ఉన్న అనంత ప్రాణనిధి, ట్రాన్స్ ప్రక్రియ, ఈథర్ మొదలగునవి కూడా సైన్స్ కు తెలియవు. అవి సృష్టి ధర్మములకు, దైవ బాధ్యతలను శరీరమందు, బాహ్య ప్రపంచమందు నిర్వహిస్తూ ఉంటాయి. పైన తెలిపిన తదితర అనేకమైన తత్వాలైన అభౌతిక వస్తువులైన ఆత్మ, మాయ, మనస్సు, బుద్ధి, అహంకారము, జీవుడు, అర్షడ్ వర్గాలు, త్రిగుణాలను గురించి సైన్స్ కు ఆసక్తి చూపుతుంది. మానవ శరీరంలో అనేక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణాలు, తత్వాలు పనిచేస్తూ భౌతికమును నడిపిస్తున్నాయి. వీటి గురించి సైన్స్ తెలుసుకొనలేదు. ఇంద్రియాలకు అవగతం కాని, కళ్ళకు కనబడని అనేక ఫోర్సులు, ఆధ్యాత్మిక శక్తులు ఉమ్మడిగా కలిసి శరీరాన్ని నడిపిస్తున్నాయి. వాటి కర్తవ్య స్వభావాలు ఇంకా సైన్స్ కు అందలేదు. విశ్వ సృష్టి ఆవిర్భావ రహస్య విచ్ఛేదనమే కుండలిని యోగము 4వ అధ్యాయం. కుండలిని యోగము ప్రధానంగా దేహ అంతర అంగములపై ఆధారపడి పనిచేస్తుంది. ముఖ్యంగా నరములలో పనిచేస్తుంది. బాహ్య ప్రపంచంతో, దేహ బాహ్య కార్యములతో, దృశ్యమాన ప్రపంచ వస్తు విషయ భోగములతో దీనికి సంబంధం లేదు. కావున ఈ శరీరమందే సర్వ విశ్వదర్శనము
చేయగల సమర్థత ఉంది. మనము ఈ యోగమును అర్థం చేసుకొనుటకు ముందు ఈ శరీర నిర్మాణము, సృష్టి సంబంధం గురించి తెలుసుకొనవలసి ఉంటుంది. యోగ సాధన యందు ఈ సృష్టిని పరిశోధన చేయుచున్నామంటే కుండలిని రూపంలో ఉన్న సృష్టిని పరిశోధించమని భావం. కుండలిని సాధన చేస్తున్నామంటే దేవ రహస్యములను పరిశీలిస్తున్నామన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మమైన పరాశక్తిని పరిశోధించిన చాలు ఈ సృష్టి రహస్యంలో సంపూర్ణంగా తెలుస్తాయి. ఎందుకనగా కాస్మాస్ లోని దశలు, వర్గాలు, పరిణామాలు, భవిష్యత్ ప్రణాళికలు, పరిష్కారాలు కుండలిలోనే ఉన్నాయి. కావున సమస్త సృష్టి అనగా అణువు, వృక్ష, జంతు, మానవ పరిణామ రహస్యాలు, ఈ జగత్తులో మరియు మానవ శరీరంలో జరుగుతున్న మార్పులు, పరిణామాలు ఈ కుండలిని నుండియే ఉద్భవిస్తాయి. కాస్మాస్ కుండలిని, పృథ్వీ కుండలిని మరియు మానవ కుండలిని అను 3 కుండలినిలు పనిచేస్తున్నాయి. జగత్ మార్పు, శరీర మార్పు, యోగ విధానములన్నీ ఈ కుండలిని శక్తిపై ఆధారపడి ఉన్నవి. కానీ ఇట్టి ప్రయత్నము ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఈ ఘనత మాస్టర్ సివివి గారికి దక్కింది. ఈ భౌతిక రహస్యములను గురించి సనాతన యోగులు దురభిప్రాయపడి ఉన్నారు. అనగా ఈ శరీరము నశ్వరమని, నశించు స్వభావం కలదని, స్థిరంగా ఉండదని. అలనాటి యోగులు వారి వారి యోగ పద్ధతులను ఎన్నుకొని అభ్యాసం చేసి వారు కోరుకున్న ఫలితములను సంపాదించి ఉన్నారు. కానీ ఈ సృష్టి మరియు ఈ శరీర పునర్నిర్మాణం, లోక కళ్యాణ ప్రణాళికను గురించి ప్రయత్నించలేదు. విశ్వ సృష్టి ఆవిర్భావన రహస్య విచ్ఛేదనయే కుండలిని యోగము. ఈ విధంగా కుండలిని యోగ సాధన పరమ పవిత్రమైన శ్రేష్టమైన సాధనగా అర్థం చేసుకునవలెను. ఈ సాధన యందు భక్తి యోగ ఆవేశం గాని, అదే విధంగా జ్ఞాన ప్రకర్షణ గాని లేవు. అభ్యాసము, భాష, పదాలు కూడా నూతనంగా సాంకేతిక భావములు కలిగి ఉంటాయి. కుండలిని యోగ సాధకులకు, ప్రవీణులకు, సద్గురువులకు మాత్రమే అర్థం అవుతాయి. రచనకు, పాండిత్యానికి, సాహిత్యానికి సంబంధించినవి కావు. వర్ణించుటకు పదాలు లేవు, గ్రంథాధారములు లేవు, ప్రమాణములు లేవు, సాధకులు లేరు. ఇది అంతయు పరిశీలించినచో భాష, సాహిత్యానికి ఇందు ఏమీ ప్రాముఖ్యత లేదు. ఆచరణీయమైనది, సాధన ప్రధానమైనది. భావము, అర్థము, సాధన, అనుభూతుల ప్రధానమైనది. శక్తి ప్రభావమును ఆయా సందర్భమును బట్టి అర్థం చేసుకొనవలెను. ఏ ఒక్క మాటకు ప్రత్యేక అర్థం లేదు. ఒకే భావానికి అనేక రకముల పదములు కనిపిస్తాయి. ఒక్కొక్క మారు పాఠకులను గందరగోళం, తికమకలకు గురి చేస్తుంది. కొన్ని ప్రక్రియలను, దశలను వర్ణించలేము. మరికొన్ని మిశ్రమ భావాలు, మిశ్రమ క్రియలు, క్లిష్ట విధానము ఇందు చోటు చేసుకొని ఉంటాయి. పరాశక్తి సాధన తీవ్రతరంగా చేసిన వారికి, ఆయా స్థితుల యొక్క అనుభూతులను పొందిన వారికి మాత్రమే ఇది అర్థం అవుతుంది. సాహిత్యపరంగా అర్థం చేసుకున్నను అనుభూతులు మిగిలే ఉంటాయి. ఒక రకంగా నైపుణ్యం గల సద్గురువు దగ్గర ఆచరణ యోగ్యమైన జ్ఞానమును పొందవచ్చు. ఈ విధంగా కుండలిని శక్తిని గురించి మనము ఏమి పట్టించుకోకపోయినా, మనం మరచిన అది మరొక మన శరీరమందు నిక్షిప్తమై శరీర కర్తవ్య బాధ్యతలను విస్మరించక నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. శరీరం యొక్క ఆకృతి, రూపము, శరీర బీజము, కంటికి కనపడిన అతి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి, అఖండ ప్రేరణ, ఉత్తేజపరచు శక్తి, అనురూపంతో కుండలిని అను పేరు గల రూపము శరీరంలో గుప్తముగా ఉన్న వస్తువే. శరీర అంతర్గతమై విశ్వశక్తితో సంబంధం కలిగి ఉండి బాహ్య రూప భౌతిక పదార్థం కాదు, వస్తువు కాదు. శరీరం నశించినను కుండలిని శక్తి నశించదు. అఖండ కుండలిని శక్తితో ఐక్యం అవుతుంది కానీ నశించదు. ప్రస్తుతం పనిచేయు విధానంలో కుండలినిలోని ఖాళీ ప్రదేశము వాయువుతో నిండి ఉంది. దానిని ఆది బ్రహ్మతో సంకల్పంతో నింపివేయవలెను. కుండలిని అతి తేలికైనది, చలనం కలది, జీవాత్మ బరువుగా ఉంటుంది.
దీనికి ఆదిశక్తి, ఆది బ్రహ్మ, పరాశక్తి, మహాశక్తి, క్రియాశక్తి అన్న పేర్లు కలవు. తన శక్తితో మానవ భౌతికంలో కొన్ని కార్యములను నిర్వహించుటకు నిర్దిష్ట ఫోర్సులను కలిగి ఉన్నది. తన అంతర్గత ప్రకృతి స్వభావము, స్వరూపము బాహ్య ప్రపంచమునకు తెలియకూడదని బాధ్యత లేని దాని వలె శరీర కర్తవ్య భారమును భరిస్తూ నిద్రిస్తూ ప్రవర్తిస్తుంది. దీని సృష్టి విధానం, శాసనం, దేవరహస్యం, దైవ కార్యం ఇది. తనకు సంబంధించిన కొన్ని అంతర్గత ప్రక్రియలు మాత్రం సాధకులకు అనుభూతులను కలిగించుటకు పనిచేస్తూ ఉంటుంది. అతి స్వల్పంగా వీటిని బహిర్గతం చేస్తుంది. పరాశక్తి యొక్క కార్యస్వభావము, క్రీడా స్వరూపము మానవ శరీరమే. ఆది బ్రహ్మ నుండి అనుమతి వచ్చినంత వరకు తన నిజ స్వరూపమును ఎవరికీ తెలియనివ్వదు. కావున కుండలిని ప్రజ్వలన చాలనమునకు బ్రహ్మ సంకల్పము అవసరము. శరీరానికి సరఫరా చేయబడుతున్న ఉత్తేజక శక్తి ఈ కుండలినికి ఇవ్వబడింది. ఈ శక్తి తనలో నుండి బాహ్యమునకు కార్యము యొక్క ముఖ్య సాధనతో శక్తిని నిరూపించుచున్నది. మానవ శరీరంలో సర్వస్వతంత్రంగా స్వయం పూర్ణమును, సత్యమును, పరిమితమును, విశ్వమును నిర్మించు క్షేత్రంగా నిలిచి ఉన్నది. ఆ పరబ్రహ్మ రాకకు ఈ శక్తి నిరీక్షిస్తుంది. మీ సాధన శక్తితో అది శక్తులను ఐక్యం చేయవచ్చు. కావున భౌతికమున ఈ సృష్టి రహస్యము ప్రతిష్ఠింపబడి ఉన్నది. కుండలిని యోగము అనగా ఏమి? 1. మోక్షను పొందుటకు గల అతి తక్కువగా ఉన్న సాధన మార్గములలో కుండలిని యోగము ఒకటి. ఈ సాధనతో కుండలిని శక్తి సహస్రారంలోని పరబ్రహ్మతో ఐక్యం కావించుట వలన మోక్షము లభిస్తుంది. కావున కుండలిని ఒక యోగం అనగా శరీరం అంటే మోక్షమును పొందు సాధన అని భావం. 2. విశ్వ సృష్టి ప్రత్యేక అభ్యాస సాధనలతో పరాశక్తి కదలికలను, గమనమును జాగృతి చేయుట, శక్తిని ప్రజ్వలింప చేయుటయే కుండలిని యోగం. శక్తి చాలనమును ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేసి సహస్రారానికి చేర్చినట్టుకు కావలసిన చాకచక్యము, కౌశలము, సామర్థ్యమును సంపాదించి ఫలితములను పొందుటయే ఈ యోగ సాధన. తిరిగి కుండలిని శక్తిని తన యథార్థ స్థానమున ప్రతిష్ఠితము చేయడమే ఈ యోగ ప్రత్యేకత. కుండలినిలో ఖాళీగా ఉన్న ప్రదేశమును ఆ ఆదిబ్రహ్మయ ప్రవేశింపచేయుటకు దాని స్థిరత్వానికి కావలసిన ఏర్పాట్లు, మార్పులు, కూర్పులు, సర్దుబాటు, శుద్ధి సవరణలు శరీరమందు ఏర్పరచుటే కుండలిని యోగ ఉద్దేశం. ఈ విధంగా శరీర పరిశుద్ధి, పునఃనిర్మాణ, వస్తీకరణ చేసి అట్టి నూతన శరీరంలోకి ఆ ఆది బ్రహ్మ కరుణ సంకల్పమును కుండలినిలోకి ప్రవేశింపజేయవచ్చు. కావున కుండలిని యోగ సాధన అనగా పరాశక్తి చాలనము నాకు తగినట్లు వెన్నెముకను, సుషుమ్నను తదితర అవయవములను, నరములను తయారు చేయుట. ఈ అభ్యాసం వలన పరిపూర్ణమైన సుషుమ్న ఏర్పడుతుంది. ఈ నాడియే కుండలిని చాలన మార్గము. ఈ మార్గమందు అనేక ఆటంకములు, అవరోధములు, నిర్బంధములు, అడ్డుగోడలు కుండలిని శక్తికి నీ పైకి ప్రసారం కాకుండా ఆటంకపరుస్తాయి. ఈ యోగ సాధనలో మార్గం ఏర్పరిచి ఆటంకములను తొలగించి శక్తిని చాలనము చేయించుటయే కుండలిని యోగం. సాంకేతిక పరంగా క్రియారూపంగా విశ్లేషిస్తే కుండలిని యోగం అనగా ప్రస్తుత మానవ రూపంలోని పరిమిత జ్ఞాన పరిధిలోకి అపరిమితమైన శుద్ధ ప్రజ్ఞ యొక్క రాకకు భౌతికమును రూపొందించుటయే. సూక్ష్మంగా తెలిసిన ఆది బ్రహ్మ సంకల్పమును కుండలినిలో నింపుట, అదియే శుద్ధ బ్రహ్మత్వం.
శరీరంను అస్థిరత్వము నుండి శాశ్వతత్వమునకు మార్చి జగద్రావస్థ ఎందు పూర్వ ప్రజ్ఞను పొందుట కుండలిని శక్తిని పూర్ణత్మను కల్పించి మార్పులేని స్థితి తీసుకురావడమే కుండలిని యోగము. దీనికి గాను సృష్టి పరిపూర్ణ స్థితికి మార్చవలెను. పరిణామ క్రమమును వేగవంతం చేయుట, కాలమునకు తగినట్టు వేగమును పెంచుట, ఈ జన్మ ఎందే బ్రహ్మతత్వము, అమరత్వము, పూర్ణత్వము, శాశ్వతత్వము సంపాదించుట, అందరికీ బ్రహ్మతత్వము, అందరికీ అమరత్వము ఏర్పాటు చేయుట. భక్తి రహిత తారక రాజయోగం నందు మాస్టర్ సివివి గారు కుండలిని ప్రజ్ఞలకు చాలనము సులభతరము చేయుటకు రూపొందించబడిన కోర్సులు ప్రాక్టీస్ చేయుటే కుండలిని యోగం. పరాశక్తి స్వరూపమును, చమత్కారములను, చాలన ప్రక్రియ విధానమును, గమనాగమనములను, మహాత్మ్యములను, భవిష్యత్ ప్రణాళికలను, దానిలో నిక్షిప్తమైన తదితర రహస్యములను అనుభూతి పొందుటకు కావలసిన సామర్థ్యములు, నైపుణ్యతను సంపాదించుటే కుండలిని యోగ సాధన. కుండలిని అంతర బాహ్య కర్తవ్య స్వరూప నిర్మాణమును పరీక్షించి అందులోని నిగూఢ రహస్యములను వెలికి తీసి తర్వాత మారుట అనున్నది లేకుండా పూర్ణత్వము, స్థిరత్వమును ఈ కుండలినికి కలుగునటుల పూర్ణ నిర్మాణ ప్రక్రియ ఈ కుండలిని యందు జరుపు ఒక ప్రత్యేక దైవ సాధనయే కుండలిని యోగం. ఎందుకనగా ఇంతవరకు మార్పు అనేది ప్రస్తుత కుండలిని యొక్క స్వభావ లక్షణమై ఉంది. కుండలిని తీర్థము, మహాతీర్థం గురించి ఇచ్చారు ఇక్కడ. తీర్థక్షేత్రములన్నింటిలోనూ శ్రేష్టమైనది కుండలిని క్షేత్రం. ఈ క్షేత్రములు వదిలి ఎవరు బాహ్య తీర్థములందు దేవుని కొరకు పరిగెత్తులో అట్టివారు చేతిలోని మహారత్నమును వదిలి గాజు పూసకై వెతికినట్లే ఉంటుంది. భావతీర్థమే కాక గొప్ప తీర్థము. ఇది సర్వకర్మలకు ప్రమాణం. బాహ్య ప్రపంచంలోని సర్వతీర్థముల కన్నా అంతర్తీర్థం చాలా శ్రేష్టమైనది. బాహ్య ప్రపంచంలో సర్వతీర్థముల కన్నా అంతర్తీర్థం చాలా శ్రేష్టమైనది. తదితర తీర్థములు ఎంత పవిత్రమైనను నిరర్థకములు, నిస్సారములు, నిర్జీవములు. తీర్థ స్నానములచే దోషయుక్తమైన చిత్తము శుద్ధం కాదు. సంక్రమించిన కర్మదోషములు నివృత్తి కావు. 100 మార్లు ఏ విధముగా ఎన్ని మార్లు నీటిలో కడిగినను మనస్సు, చిత్తము, వాసనలు, కర్మలు శుద్ధి కావు. శరీరమందుగల భగవంతుని వదిలి వెలుపల ఉన్న మానవ సంకల్ప రూపాలను ఎవరు సేవిస్తారో అట్టివారు చేతిలోని ముద్దను వదిలి మోచేతిని నాకినట్టు. యోగులు భగవంతుని ఆత్మయందే దర్శిస్తారు. ప్రతిమలు, విగ్రహాలు, సంజ్ఞలు ఈ శబ్దాల యందు కాదు. మూఢులకు, అజ్ఞానులకు భావనలైన ప్రతిమలు కల్పించబడినవి కానీ జ్ఞానులకు, యోగులకు కాదు. కుండలిని అంటే పిట్యూటరీల మధ్య గల భేదాలు. పిట్యూటరీ మరియు కుండలిని శక్తి గల తారతమ్యములను గమనించాలి. మానవ రూపమున పిట్యూటరీ మరియు కుండలిని రెండు ప్రత్యేకమైన వేర్వేరు కర్తవ్యాలను నిర్వహిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసము కలదు. అవి పిట్యూటరీ అంటే ఒకటోది పిట్యూటరీ పైనుండి క్రిందకు పనిచేస్తుంది, కుండలిని అడ్డంగా పనిచేస్తుంది. పిట్యూటరీ స్రవించుటకు
కుండలిని విస్తరించుటే. పిట్యూటరీ పిట్యూటరీ అవతరిస్తుంది, కుండలిని పరిణామం చెందుతుంది. పిట్యూటరీ చర్యగతి, కుండలిని చర్య గమనిస్తుంది. పిట్యూటరీ అంటే డైరెక్షన్స్, కుండలిని డైరెక్షన్స్. కుండలిని అనేక దశలు కలవు, ఇప్పటికే 3 దశలు ప్రస్తుత దశమైన. కుండలిని అనేక దశలు కలవు, ఇప్పటికి 3 దశలు అనుభవించి ప్రస్తుత శుష్కమైన 4వ స్థితిలో పనిచేస్తుంది. కుండలిని నుండి ఉత్పన్నమైనది పిట్యూటరీ, కానీ పిట్యూటరీ నుండి కుండలినికి ఉత్పన్నం కాలేదు. పిట్యూటరీ కుండలిని ఉపరితలంపై ఉంటుంది, ఒక పక్క మాత్రమే పనిచేయదు. ప్రక్క మార్పులు పనుల పిట్యూటరీలో జరగను, కానీ కుండలినిలో కాదు. కుండలిని 2 వైపులా ఉంటుంది, పనిచేస్తుంది. 2వ దశలో జరిగే శక్తి ప్రసారాన్ని కుండలిని బయటకు చేసింది. అప్పుడు అది పిట్యూటరీని తాకుతుంది. దీని వలన గమన గుళిక, 2వది అనిమాది స్థితులు కలుగుతాయి. శక్తి తనకు బాహ్యంగా పనిచేసేటప్పుడు బాహ్య ప్రపంచంలోని శక్తిని భౌతిక ఇతరిక్ ఆస్ట్రల్ రూపాలుగా తయారు చేసి శక్తి కుండలిని అందుతుంది. జీవ కణాల రూపంలో ఈ విశ్వ పిట్యూటరీ తయారు చేసుకోవడము కుండలిని క్రియ నిర్మాణం. ముక్తికి సాధనలు. జీవ కణాల రూపంలో ఈ పిట్యూటరీ తయారు కావడమే కుండలినీల క్రియా నిర్మాణము. ముక్తికి సాధన. కుండలిని శక్తి అందు హంసతత్వమును నందు ప్రజ్ఞారూప బిందువునందు రూపాతీత పరబ్రహ్మయందు కైవల్యం పొందవచ్చు. కుండలిని ప్రబోధ ఫలితాలు. ముక్తి అనగా మోక్షము, కైవల్యము, జీవన్ముక్తి. కుండలిని శక్తి ప్రబోధలచే అనేకులు ముక్తులైరి, అనగా ప్రాణాయామ సాధన, ఆత్మాచార్య జ్ఞానంతో కొందరు వీరి పిండముక్తులంట. 2వది పరమహంస. సోహం అను జపమును సాధన చేసి హంసతత్వమును తెలుసుకుని కొందరు పరహంసలైరి, వీరే పదముక్తులు. రూపకల్పము. బుద్ధిని అంటే సోహం అనే పదమున సాధన చేసి హంసతత్వం తెలుసుకున్న కొందరు పరమహంసలైరు, వీరే పదముక్తులు. రూపముక్తులు బుద్ధిని ధ్యాన సాధనని ప్రజ్ఞారూపముగా చేస్తారు. ఇట్టి సాధనని ఫలితములకు పొందిన వారికి రూపముక్తులు అని పేరు. నిత్యానంద ప్రాప్తి. పరబ్రహ్మ స్వరూపం రూపాతీతమైనది. కొందరు శ్రవణ మసక నిద్రావస్థలు, కొందరు శ్రవణ మనన నిధిధ్యాసములచే ఆ బ్రహ్మస్వరూపమును సాక్షాత్కరించుకునేది, అనగా జనన మరణాది దుఃఖములు వారికి ఉండవు. ఇంకా మోక్ష ద్వారములు ఇవి 2 రకాలు. అవి ప్రకృతి ద్వారము. పరాశక్తి జ్ఞానోదయం లేక మగత స్థితిలో నిద్రించుతున్నది, దీనికి ప్రకృతి ద్వారము
అని పేరు. పరాశక్తి జ్ఞానోదయం లేక మొదటి స్థితిలో నిద్రించుతున్నది. దీనికి ప్రకృతి ద్వారము అని పేరు. ఈ ద్వారం ప్రస్తుతం తెరవవలసి ఉంది. మోక్షం ద్వారము మోయబడి ఉంది. ఇదే అదో కుండలిని. ఈ ద్వారమును ప్రయాణించడానికి మోక్షం లభించును. రెండవది మోక్ష ద్వారం. ఆత్మ బ్రహ్మ జ్ఞాన తత్వము సంపూర్ణంగా బోధపడిన తర్వాత మోక్ష ద్వారము తెలుపబడుతుంది. తెరవబడిన ముక్తి ద్వారమునకే ఊర్ధ్వ కుండలిని అని పేరు. జ్ఞానోదయం అయ్యే వరకు మోక్ష ద్వారం మాయ నుండి బయటపడి ఉంది. మోక్ష ద్వారం మాయపడింది. సంపూర్ణ జ్ఞానావస్థ ఎందు మూలాధారమందలి సర్పపుచ్చమును భూమధ్యమందు శిరమును కలిగి సర్పాంగన ఉంటుంది. ఈ దశమందు ప్రకృతి ద్వారం మూయబడి ఈ దశ ఎందు ప్రకృతి ద్వారం మూయబడి ఉంటుంది. మోక్ష మార్గము తెరవబడి ఉంటుంది. అట్టి వారికి ఆనందము, కైవల్యము, అమృతము లభిస్తుంది. కుండలిని క్షేత్రము తెరచుటకు తాళపు చెవి. మానవ రూప శరీరమందు కుండలిని నివసించుటకు సృష్టి విధానం ఒక స్థలమును ఏర్పాటు చేసింది. అది ఏ కుండలిని క్షేత్రము లేదా ఒక భాగం. అది వస్తువు, అంగము కాదు. కావున అవయవ సంబంధమైన పదార్థంతో నిర్మించబడలేదు. కుండలిని గది ఒక మాయా ఆవరణం. సొంతం మందముగా దృఢమైన గట్టిగా పరిణామంతో 3 పొరల లక్కతో నిలిపివేయబడిన 3 అంతరంగ గదుల యందు నిక్షిప్తంగా ఉంది. అనగా కుండలిని నివాస యోగ్యమైన ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన భవనం, గృహము. ఈ ఇల్లు ఒక పూజా మందిరము, పరాశక్తి విశ్రాంతి వసతి గృహము, శక్తి నివసించు మఠము, ఆశ్రమము. తదితరమైన పదార్థములు ఏమీ లేకుండా కేవలం ధ్యాన సాధనతో ఈ దాని అనగా కుండలిని నివాస యోగ్యమైన ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మ గృహము, ఇల్లు ఒక పూజా మందిరము, పరాశక్తి విశ్రాంతి వసతి గృహము, శక్తి నివసించు మఠము, ఆశ్రమం. తదితరమైన పదార్థములు ఏమీ లేకుండా కేవలం ధ్యాన సాధనతో దాని ఉనికిని అవగతం చేసుకున్నాము. శరీర అంతర్గత మాయా ఆవరణం పొర. ఆధ్యాత్మిక విచారణ పరిశోధన క్షేత్రం. భౌతికంలోని అనేక మాయాతత్వములను మాదిరి కుండలిని కూడా ఒక శాఖ లాంటిది. అతి సూక్ష్మమైనది. సాధకులందరికీ ఆతిథ్యం ఇస్తోంది. కానీ కుండలినికి మన నివాస స్థలమును వదిలి బయటకు పోరు. అందులోకి మానవ మాతృడు ఎవరైనా సరే ప్రవేశించలేరు. పరాశక్తి బయటకు రాకుండా, ఎవరు లోపలకు ప్రవేశించకుండా కాపలా కాసే కుక్క మాయ. జన బాహ్యానికి తెలియని భాగం. సంచిత శక్తి సాధకులకు విలువైనది, గ్రహించుటకు వీలు లేనిది. ఏర్పాటు చేయబడింది. ఇట్టి కుండలిని నివాస గృహ తలుపులకు దృఢమైన తాళం చేయి వేయబడింది. యోగ పరిభాష ఎందు తలుపులు తెరవకుండా నిరోధించే ఒక పరికరము శరీరమందు
సృష్టికర్త ఏర్పాటు చేసి ఉంచారు తాళం వేయడానికి. అవునుగా, తాళం తెరవకుండా నిరోధించే ఒక పరికరం శరీరమును సృష్టికర్త ఏర్పాటు చేసి ఉంచారు. ఈ తాళం వేయడానికి అనగా తాళం తీయడానికి తాళం చెవి ఉంది. దాని నట్లు జారిపోకుండా దానిపై అనేక నట్లు బిగించబడినవి. మేడం మేడం. కొంత నాకు ఎక్కువ ఉంది. టైం అయిందా మేడం? కొంచెం ఓకే మేడం. అయిందా? చదవాలని చెప్పండి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.